హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, చాలామంది అయితే నాకు కామెంట్స్ అయితే వచ్చినాయి. అది ఎస్ఎంసీలో మనం బ్యాంక్ నిఫ్టీ ఎస్ఎంసీలో ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలో ఒకసారి బ్రేక్ఫాస్ట్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ గురించి చిన్న వీడియో తీయండి అనేసి నాకు కామెంట్స్ అయితే వచ్చినాయి. సో అందుకే ఈ వీడియో అయితే తీస్తున్నాను. అలాగే నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ గురించి చెప్పాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఆ వీడియో అయితే చేస్తాను గైస్. సో చూసాను, ఇది బ్యాంక్ నిఫ్టీ 1 hour టైం ఫ్రేమ్. సో ఇక్కడ ఏమేం జరిగిందంటే అసలు బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చూసుకోవాలి. ఓకే, ఇది వచ్చేసి మనకి ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ చేసింది బ్యాంక్ నిఫ్టీ అయితే. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది హై అనేది బ్రేక్ చేసింది. సో ఇది వచ్చేసి మనకి బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో దీన్ని మనం బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అని డ్రా చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఏం జరిగింది, ఇక్కడ కూడా మార్కెట్ అనేది 1 second. ఓకే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత క్యాండిల్ ఎబో క్లోజ్ అయింది. సో క్యాండిల్ ఎబో క్లోజ్ అయిన తర్వాత మనం లో టెంపర్ కన్ఫర్మేషన్ తీసుకుని ఇక్కడ అనేది మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఓకే, సో జస్ట్ ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్లో షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ 1 hour కాబట్టి సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఏం చేసిందంటే ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ చేంజ్ ఆఫ్ కార్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసింది. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనం ఏవో క్యాండిల్ క్లోజ్ గురించి అయితే వెయిట్ చేయాలి. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడైతే మార్కెట్ క్యాండిల్ క్లోజ్ అయింది. 1 second. ఇది ఓకే, అండ్ ఆల్సో ఆర్డర్ బ్లాక్ కూడా ఇక్కడ ఉన్నది కాబట్టి మనం ఇక్కడ అది ఎంటర్ తీసుకుంటాం. సో ఎగ్జాక్ట్ ఇక్కడ ఎంటర్ తీసుకుంటాం, స్టాప్ లాస్ బిలో పెట్టుకుంటాం, అండ్ మన టార్గెట్ వచ్చేసి హై పెట్టుకుంటాం. ఓకే, సో ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. సో ఆ విధంగా నెక్స్ట్ ఏం జరిగిందంటే 1 time సిస్టమ్ అయితే మనం మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసింది, పైకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసింది. 1 second. మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసిన తర్వాత మార్కెట్ ఆర్డర్ బ్లాక్ అయితే ట్యాప్ చేసింది. సో సేమ్ సినారియో, మార్కెట్ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ చేసి మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ చేసిన తర్వాత మీరు అయితే ఇక్కడైతే ఎంటర్ తీసుకుంటారు. స్టాప్ లాస్ వచ్చేసి బిలో పెట్టుకుంటారు, అండ్ టార్గెట్ వచ్చేసి రీసెంట్ హై అని పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి మన టార్గెట్. సో దీని తర్వాత మార్కెట్ ఏం చేసింది, బ్రేక్ స్ట్రక్చర్ అనేది చేసింది. అర్థమైంది గైస్. సో సేమ్ సినారీ కూడా ఇక్కడ కూడా అప్లై అవుతుంది. సో మార్కెట్ కంటిన్యూస్గా వెళ్ళిన తర్వాత మరి మార్కెట్ ఏం చేసిందంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసింది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసింది మార్కెట్. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత డైరెక్ట్ మార్కెట్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అయితే ట్యాప్ చేసింది. సో ఇది వచ్చేసి మన ఆర్డర్ బ్లాక్ ట్యాప్ చేసిన తర్వాత మార్కెట్ అనేది అప్సర్క్ అనేది రేజ్ అవ్వడం జరిగింది. సో ఎంట్రీ తీసుకున్నట్లయితే స్టాప్ లాస్ బిలో, అండ్ నా టార్గెట్ వచ్చేసి రీసెంట్ టైం. సో ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది గైస్. సేమ్ సినారియో మళ్ళీ మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ కూడా బ్రేక్ స్ట్రక్చర్ అనేది చేసింది మార్కెట్. సో ఈ విధంగా అయితే మనం ఇన్వెస్ట్మెంట్ ఎంట్రీ అయితే తీసుకోవాలి. సో ఇది వచ్చి జస్ట్ స్మాల్ వీడియో. అంటే మీరు స్టాప్ లాస్ పెద్ద అయితే మీరు లో టైం కన్ఫర్మేషన్ తీసుకుని కూడా మీరు అనేది తీసుకోవచ్చు. లైక్ దిస్ ఇంకా ఫస్ట్లో చెప్పాను కదా, ఆ విధంగా అయితే మీరైతే ఎంట్రీ తీసుకోవచ్చు. సో కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేసి అయితే. సో ఇది గైస్ ఈరోజు టాపిక్ వచ్చేసి. నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి గైస్. సో నేనైతే ఆ వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.